హాయ్ హాయ్ హలో హాయ్ డార్లింగ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? టాపిక్ ఏంటంటే, నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, నాకు ఏదైనా బాగా అనిపిస్తుంది, బాగా సెట్ అవుతుంది అని అంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను అని చెప్తున్నా. చెప్పినట్టుగానే నాకు కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ కూడా మీకు పక్కన స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. డీ డాన్సర్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఒక వీడియో చేయి బ్రో అని చెప్పి నాకు కమెంట్ పెట్టిర్రు. సో ఆ కమెంట్ కూడా ఇస్తాను, చూడండి. సో అందుకే డాన్సెస్ గురించి, అట్లనే వాళ్ళ లైఫ్ గురించి, డీలో జరిగేదాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. సో వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? స్టార్ట్ చేద్దామా? అయితే సినిమానే లైఫ్ అనుకునే వాళ్ళకి, ఈ డ్యాన్స్ ఫీల్డ్లోకి వద్దాం, డాన్సర్గా చేద్దాం, యాక్టింగ్లోకి వెళ్దాం అని అనుకునే వాళ్ళకి ఈ డీ స్టేజ్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ. అందులో చేయడమే చాలా గొప్ప. ఎందుకంటే మామూలు విషయం కాదు డీ అనేది. డీలో చేయాలని అంటే అంత ఈజీగా. ఇప్పుడు ఏదో సెలబ్రిటీ సీజన్స్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఈజీగా వెళ్తుర్రు. సోషల్ మీడియాలో డాన్సర్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతుర్రు డీకి. కానీ D10, D9, D13, D14 వరకు వెళ్ళాలంటే ఒక్కొక్కడికి వణుకొచ్చేది, వణకాల, బాడీ మొత్తం వణుకొచ్చేది. ఎందుకంటే ప్రాక్టీస్ అట్లా ఉండేది. ఎందుకంటే ప్రాక్టీస్ లెవెల్ చెప్తా. ఒక్కసారి ఇమాజినేషన్స్ వేసుకోండి. టిఫిన్ పెట్టి 9:30, 10 అట్లా స్టార్ట్ చేస్తే, ముందు ప్రాక్టీస్ గురించి చెప్తున్నా. ఇదంతా ఫస్ట్ ఉండేది. టిఫిన్ పెట్టి 9:30, 10 అట్లా స్టార్ట్ చేస్తే 4, ఆల్మోస్ట్ 4 అయ్యేది. మళ్ళీ తినేటాలకి, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తినేసరికి 4 అయ్యేది. చూసుకోండి. ఆ 4 అయిన తర్వాత ఈ గ్యాప్లో కొంచెం రెస్ట్, ఈవినింగ్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది. మళ్ళీ 9 to 9:30, 10కి స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్నింగ్ 4 అయ్యేది. మార్నింగ్ 4 కన్ఫర్మ్. ఒక్కోసారి 5 కూడా అవుతుంది. అట్లా ఉంటుంది ప్రాక్టీస్. ఏంటంటే నమ్ముతారో లేదో, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక్కొక్కడికి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే డోర్ పట్టుకొని కూర్చోవాలి. ఆ రేంజ్లో ఉంటుంది ప్రాక్టీస్. కనీసం కాళ్ళు కిందికి కూడా వెళ్ళవు, అట్లా ఉంటుంది. అందుకే చాలామంది డేకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి వన్ డే 2 days మ్యాక్సిమం ఉండి రిటర్న్ వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. అట్లా ఉండాలా, ఆడ చెయ్యాలా, అంత గట్టిగా దాన్ని తట్టుకొని నిలబడాలి అంటే అంత గట్స్ ఉండాలి. లేదంటే అవ్వని పని. ఇప్పుడు వస్తున్నారు ఏదో ఈ 15 సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, సెలబ్రిటీ సీజన్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియాలో మామూలుగా చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు. ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈజీగా చేస్తున్నారు. ఏం లేదు, ఆ రేంజ్ ప్రాక్టీస్ కూడా లేదు ఇప్పుడు, అంత లేదు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒకప్పుడు ఉండేది మామూలుగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్. ప్రాక్టీస్ అయిన తర్వాత పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడేటోళ్ళు బాయ్స్. అంత ఘోరంగా ఉండేది. ఒకవేళ నువ్వు చేయలేదా, స్ట్రైట్గా బ్యాగ్ వేసుకొని బయలుదేరు ఇంటికి, కెనడీలో అంతే. అంతకుమించి ఇంక నీకు వేరే ఆప్షన్ లేదు. అట్లా ఉండేది డీ. ఏంటంటే అంత ఇది ఉన్నా సరే, ఆ డీలో చేసే గ్రూప్ బాయ్ దగ్గర నుంచి మెయిన్ లీడ్ చేసే కంటెస్టెంట్ వరకు ప్రతి ఒక్కడికి ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు. పక్కా ప్రొఫెషనల్ అయితేనే నువ్వు అందులో చేయగలుగుతావు. ఎవరిని పడితే అంత తీసుకోరు. అట్లా ఉండేది. చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. అందుకు ఒక రేంజ్ ఉండేది. డాన్సర్స్కి కానీ, చేసే వాళ్ళకి కానీ లైఫ్ సెట్ అవుతుంది అని ఒక హోప్ అనేది ఉండేది. అందుకే వెళ్ళేటోళ్ళు చాలామంది. డాన్సర్స్ చాలా ఉన్నాయి. డార్క్ సైడ్ కూడా ఉంది. ఏంటంటే పర్ఫార్మెన్స్ కోసం చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కొరియోగ్రాఫర్స్ కానీ, లేదంటే బాయ్స్ కానీ,
బయట అప్పులు చేసుకొని పెట్టుకున్న కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు చాలామంది. అట్లనే మన బాయ్స్ కూడా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మమ్మను, నాన్నమ్మను, లేదంటే తాతను ఎవరైనా చనిపోయినా సరే పర్ఫార్మెన్స్ ముగించుకొని పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే మా డీలా అంత పిచ్చి. అప్పటి వరకు ఏమైనా సరే అట్లనే ఏడ్చుకుంటా పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత వాళ్ళ పనులు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత మెంటల్ ఉందో. అట్లనే ఉండాలి. మనం ఒకటి డ్రీమ్ అనుకుని ఒక గోల్ అనుకుని పెట్టుకున్న తర్వాత మొదలు కాంప్రమైజ్ అనేది ఉండొద్దు. నువ్వు ఉంటే ఉంటావు, పోతే పోతావు, అంతే. ఏదైతే అది అవుతుంది. అందరూ బతుకుతున్నారు, నువ్వు కూడా బతుకుతున్నావు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు, అంతే. అయితే మహా అయితే సక్సెస్ అవుతావు, లేదా అంటే పడతావు, అంతే. మా మైండ్ సెట్ అట్లనే ఉంటుంది. మ్యాక్సిమం సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ మ్యాక్సిమం అట్లనే ఉంటుంది. అయితే విన్ అవ్వాలి, లేదా అందులో చచ్చిపోవాలి, అంతే. మ్యాక్సిమం సైకోగలే అందరూ. అయితే ఫుడ్ ఉండదు. మ్యాక్సిమం డాన్సర్స్ లైఫ్ గురించి మాట్లాడాలంటే ఫుడ్ అయితే అస్సలు ఉండదు. వాడు తింటాడో తినడో కూడా వాడికి తెలియదు. ఫుడ్ కష్టం. దాని తర్వాత నిద్ర ఉండదు. మీకు నేను ప్రాక్టీస్ గురించి స్టార్టింగ్ చెప్పినా, దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలా. ఫుడ్, నిద్ర ఇవైతే రెండు అయితే ఉండవు. ఫ్యామిలీ ఇది కూడా ఉండదు. మ్యాక్సిమం ఫ్యామిలీ ఉండదు. దాని తర్వాత పండగలు, పబ్బాలు ఇవి అస్సలకే ఉండవు. నీ లైఫ్ మొత్తం నువ్వు ప్రాక్టీస్లో, నీ వర్క్లోనే అయిపోద్ది సగం. అసలు నిజం మాట్లాడుకుంటే వర్క్లోనే అయిపోద్ది. నీ ఫ్యామిలీకి టైం ఇవ్వలేవు నువ్వు. తర్వాత నీ ఫుడ్కి, ఫ్యామిలీ వరకు ఎందుకు, నీ ఫుడ్కి, నీ హెల్త్కి నువ్వు కూడా టైం ఇవ్వలేవు. అట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే, మన సోషల్ మీడియాలో రీసెంట్గా చక్కర్లు కొట్టింది సర్కస్ షో అని చెప్పి. ఏంటంటే నాకు అర్థం కాదు. ఏంటంటే అసలు ఒక షో ఏ ఫార్మాట్ పైన వెళ్తుంది, ఏ ఫార్మాట్ పైన నడుస్తుంది. ఒక సోషల్ మీడియా అకౌంట్ అయినా సరే, లేదంటే ఒక టీవీ షో అయినా సరే, ఒక సినిమా అయినా సరే, ఏదైనా జనాలు ఇష్టపడ్డ దాన్ని బట్టే ఒక షో రన్ అవుతుంది. ఒక ఛానల్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఒక రన్ అవుతావు. అది ఎందుకు రన్ అవుతుంది? ఇప్పుడు మీరు ఏదైతే ఇష్టపడతారో ఆ డైరెక్టర్ కానీ, ఆ యాక్టర్ కానీ అదే ఇద్దాం అనుకుంటాడు. జనాలు ఏదైతే కావాలనుకుంటాడో అదే ఇద్దాం అనుకుంటాడు. ఇప్పుడు D10 తర్వాత D10 వరకు ఈ ఫ్లిప్స్ కానీ, దాని తర్వాత జిమ్నాస్టిక్స్ కానీ ఏవి కొట్టినా సరే వావ్ అన్ని రేంజ్లో తోపులో కామెంట్స్ పెట్టి అన్నీ పెట్టి లేపి దాన్ని హిట్ చేసింది మీరే. అవునా? ఒక రేంజ్లో హిట్ చేసిరు దాన్ని. ఆ రేంజ్లో దాని గురించి మాట్లాడుకున్నది 2 రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు మాట్లాడుకున్నాయి దాని గురించి. అంత హిట్ చేసి ఇప్పుడు ఫ్లిప్సే కొడుతున్నారు అంటే అంతకుముందు కొట్టింది ఏంది? అంతకుముందు కొట్టింది కూడా అదే కదా. మరి అప్పుడు తెలివి లేదా? అప్పుడు ఏడి పోయారు? అప్పుడు లేపింది మీరే కదా. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇప్పుడు మీరు బ్యాడ్గా మాట్లాడేది కూడా మీరేనా? మీరు కావాలనుకున్నారు ఒకటి, మీరు కావాలనుకున్నదే వాళ్ళు ఇస్తున్నారు. కనీసం ఆలోచించారా? ఒక షో ఏ ఫార్మాట్ పైన వెళ్తుంది? జనాలకి ఎవడైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే, జనాలకి ఏదైతే నచ్చుతుందో, దేనికైతే రేటింగ్ వస్తుందో దాన్నే ఇద్దాం అనుకుంటాడు. మీరిచ్చిన రేటింగ్ని బేస్ చేసుకొని వాడు వెళ్తున్నాడు. అందుకే మన తెలంగాణ, ఆంధ్రాల కన్నా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఆ టీవీ షోలో. ఎందుకంటే వాళ్ళు కొట్టేది అదే. ఫ్లిప్స్, జిమ్నాస్టిక్స్ ఎక్కువ కొడతారు. అందుకే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనలో తక్కువ ఉంటారు. మనలో చాలా ఎవడో ఒకడు, 2-3 ఉంటే మస్తాయి షోలో. రానియరు. ఎందుకు రానియరు అంటే మన వాళ్ళకి జిమ్నాస్టిక్స్, ఫ్లిప్స్ కొట్టడం అంటే చాలా తక్కువ. కొట్టిన ఒకళ్ళు పర్ఫెక్ట్ ఉండవు అనేటట్టు చూస్తారు. ఎందుకు? అది ఆడి వరకు వచ్చిందని అంటే ఏంది? రీజన్ ఏంది? మీరే కదా చేసింది. మీరు హిట్ చేస్తేనే కదా షో వెళ్ళింది పైకి. మరి దాన్ని మీరు మళ్ళీ రిటర్న్ మీరే సర్కస్ ఫ్లిప్సే కొడుతున్నారు, డ్యాన్స్ లేదు అని మీరే అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది లేపింది మీరే.
జనాలకి ఏమి ఇష్టమో అదే చేద్దాం అనుకున్నాడు, అదే చేసిన డైరెక్టర్. దాన్ని లేపింది మీరే, మళ్ళీ దాన్ని పడేసేది కూడా మీరేనా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అస్సలు కరెక్ట్ కాదు ఇది అసలుకి. అసలు తెలిసి చేస్తారో తెలివి చేస్తారో నాకు అర్థం కాదు. అదే సర్కస్ని ఇష్టపడి అదే సర్కస్ని లేపి మళ్ళీ ఇప్పుడు దాన్ని సర్కస్ అని ఒక పేరు క్రియేట్ చేసి పెట్టిర్రు. ఫస్ట్ నుంచి తెలివి ఉండాలి కదా. అంతకుముందు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ డ్యాన్సే స్టార్ట్ అయింది. మరి ఈ ఫ్లిప్స్ అవన్నీ కొట్టేటప్పుడు అప్పుడు అడగని ఉంటాయి, ఓన్లీ డ్యాన్సే కావాలి ఇదంతా ఏంది సర్కస్ అని. అప్పుడు అడగలే, అప్పుడు లేపిర్రు, ఘోరంగా లేపిర్రు, ఎవ్వడు ఊహించుకోని లెవెల్కి లేపిర్రు డీని. దాని తర్వాత సర్కస్ అని మీరే పేరు పెట్టిర్రు. ఏంటంటే జనాల మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లుంటుంది, దేనికి యాక్సెప్ట్ చేస్తారు, దేనికి యాక్సెప్ట్ చేయరు అనేది ఎవ్వడు చెప్పలేము, ఎవ్వడు చెప్పలేము. జరగని పని అట్లుంటారు మనోళ్ళు. కావాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. నీకు టాలెంట్ ఉందా లేదా అనేది కాదు, నువ్వు అని నవ్వియు చాలా అడిగే నిన్ను వద్దనుకున్నా సరే అలా లేపుతారు నిన్ను. అంతేగాని నీకు టాలెంట్ అవసరం లేదు. టాలెంట్ ఒకవేళ ఉన్నా వందల మంది ఉన్నారు మన సోషల్ మీడియాలో టాలెంట్ ఉన్నవాళ్ళు, కానీ ఏ రోజు హిట్ అయినట్టు నేను చూడలే ఇప్పుడు వరకు. కామెడీ వీడియోలు చేసినోడు హిట్ అయినంత టాలెంట్ ఉన్నోడు హిట్ అవ్వలేదు. మన వాళ్ళు చేస్తున్నారా డ్యాన్స్ షోని, డ్యాన్స్ చేయకుండా కామెడీలు వీడియోలు పెడుతున్నారు. మీరు ఇష్టపడుతున్నారనే కదా, రీజన్ ఎవరు? మీరే. మీరు రీజన్ కాబట్టే పెడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు డ్యాన్స్ షోలో డ్యాన్స్ మాత్రమే లేకుండా కామెడీ వస్తుంది అని అంటే జనాల వల్ల. ఎందుకు పెడతాడు మరి? లేకపోతాడు మనం చూడకపోతే. మనకి టాలెంట్ అవసరం లేదు, టాలెంట్ ఉన్నోడు పైకి రావడం అవసరం లేదు, మనం ఎంటర్టైన్మెంట్ అయితే చాలు, అంతే కదా. అయితే ఇక్కడ డాన్సర్స్ గురించి మాట్లాడుకుంటే, డాన్సర్స్ లైఫ్ అయితే దారుణంగా ఉంటుంది. నేను అన్నీ అయితే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అయితే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. డాన్సర్స్ లైఫ్ అయితే దారుణంగా ఉంటుంది, అవన్నీ నేను చెప్పను బయటికి. కాకపోతే కొన్ని మాత్రం ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నా. ఫుడ్డు, బెడ్, నిద్ర, దాని తర్వాత ఫ్యామిలీ, పండగలు, ఇవేవైతే కనీసం దగ్గరికి రావు, టైం ఇవ్వలేరు, కష్టం. ఇంకోటి ఏంటంటే డ్యాన్స్ లైఫ్ అని అంటే డబ్బులు రావు, వీళ్ళు ఇంతే, వీళ్ళ బతికి ఇంతే, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా. ఇది డబ్బులు రావడానికి కాదు, మీకు తెలుసో లేదు తెలియదు, కానీ నాకు ప్రపంచంలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి. బిగ్గెస్ట్ బిజినెస్లు ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కూల్స్ కాలేజీలు, ఇది ఫస్ట్ బిజినెస్. దాని తర్వాత ఫుడ్ రెండోది, దాని తర్వాత పొలిటికల్ మూడోది, దాని తర్వాత నాలుగోది సినిమా. ఇవి బిగ్గెస్ట్ బిజినెస్లు మన ప్రపంచంలో. మన ఇండియా మాత్రమే కాదు, ఎటు పోయినా ఇవి మాత్రం కన్ఫర్మ్ ఉంటాయి 4. ఇందులో మాది సినిమా కూడా ఒకటి. ఇందులో మా డ్యాన్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక పార్టే. దాని గురించి చాలామందికి తెలీదు, కానీ ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా చెప్పడం కూడా కరెక్టో కాదు నాకు తెలియదు, నాకు చెప్పాలని కూడా లేదు, బట్ కొంతవరకు చెప్తా, అర్థం చేసుకోవాలి. డబ్బులు రావడానికి కాదు, ఇచ్చేవాడు ఇస్తాడు. సినిమా సైడు మంచిగున్నోడు ఇస్తాడు, లేదనుకున్నవాడు దొంగ అనేటట్టున్నోడు ఇయ్యడు, మన చేతికి రావు అవి. కానీ మీరు నెల 1 మంత్ కష్టపడి తెచ్చుకున్న అమౌంట్ మేము 15 డేస్లో తెచ్చుకుంటాం. 15 డేస్ 200%, 15 డేస్లో, వితౌట్ ఎనీ సర్టిఫికెట్. ఇంతకుమించి నేను ఇంకేం చెప్పను, ఎందుకంటే అన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇది సోషల్ మీడియా,
మనిషి డేంజర్ అంటే మనిషి క్రియేట్ చేసింది ఇది, దానికనే డేంజర్ ఇది. అన్నీ షేర్ చేయను, సరేనా? ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, టాటా, సీ యూ, బై డార్లింగ్స్.